హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటో తెలియదు కానీ గ్రహణమే పట్టిందో లేకపోతే వాస్తే బాగోలేదో ఏం జరిగిందో తెలియదు కానీ వైసీపీ నాయకుల్లో చాలామందికి, ఒకళ్ళకిద్దరికి కాదండి, చాలామందికి వాళ్ళ కుటుంబంలోనే చాలా అయితే కనుక ఎదురు తిరుగుతున్నారు. అంటే ఇంట గెలవలేకుండా రచ్చలా గెలుస్తారు అని ప్రతిపక్షం చేత అనిపించుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మెయిన్ హెడ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా. నిజమండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంట్లోనే సఖ్యత లేదు. ఇది వాస్తవం, ఎవరు కాదన్నా అవునన్నా. ఎందుకంటే చెల్లెలు గారి గురించి తెలిసిందే. తర్వాత తల్లి సపోర్ట్ చేయడం లేదు. ఇంకోటి ఏంటంటే అలాగే కింద స్థాయి నాయకులు చూసినా సరే ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే కనుక ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఏంటంటే ఆయనేనండి, ఎవరో అంబరాల రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, అంబరాల సంబరాలు అన్నాను నేను, అంబటి రాంబాబు గారి గురించి. ఎందుకంటే కనుక ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు ఆయన గురించి చాలా బాగా సర్టిఫికేట్ ఇచ్చాడండి. నిజంగాను సొంత అల్లుడు పైగారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అలాంటి వ్యక్తికి మీరు ఓటేస్తే కనుక సంక్రాంతి పోయినట్టు అన్నాడు డైరెక్ట్గానైనా. కాబట్టి అంటే ప్రతి ఇంట్లో ఈ గోళ ఉంటుందో ఏంటో తెలియదు. ప్రతి ఇంట్లో కాదండి, ఎక్సెప్ట్ ఓన్లీ వైసీపీ వాళ్ళ ఫ్యామిలీల్లో, వైసీపీ నాయకుల ఇళ్లలో చాలా మట్టికి ఇలా గుట్టు చప్పుడుగా ఉండాల్సినటువంటి ఇంటి రాజకీయం బయట పెడుతున్నారు. ఎందుకు జరుగుతుందో తెలియదు. మరి కావాలని ఒకరి తర్వాత ఒకరు. అలాగే కాదు, మొన్న రీసెంట్గానే భర్త పోటీ చేస్తే భర్త మీద భార్య పోటీ చేసింది. అలాగే ముద్రగడ పద్మనాభం గారు జగన్ గారి అంటే నాకు ఇష్టమని జగన్ గారిని కౌగులించుకుంటే కూతురని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మా నాన్న మంచోడు కాదండి, మా నాన్న కోటేద్దని చెప్పేసి పబ్లిక్గా రోడ్డు మీద మైకెట్టుకుని మర్చిపోయి అసలు ఇవాళైతే ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఇలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది నాయకులు ఉన్నారు వైసీపీలో. కాబట్టి ఏంటి అలాగే బొత్స గారు చూస్తేనేమో ఆయన మేనల్లుడు. ఇలా కొంతమంది ప్రతి వైసీపీ నాయకుడికి వాళ్ళ ఇంట్లో ఎందుకో తెలియదు కానీ సఖ్యతలు లేకుండా లేకపోతే ఏంటి తెలియదు కానీ మొత్తానికి వాళ్ళకి మాత్రం ఇంట్లో నుంచే రంపపు కోత అయితే కనుక జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలు మామూలు ఎలాంటి టార్చర్ పెడుతుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని చూస్తే అసలు ఆయన ఎంత పేరు ఉంది, ఎంత ప్రఖ్యాత ఉంది. ఎప్పుడైతే ఆయన కొన్ని పార్టీలు వల్ల కొన్ని నిర్ణయాలు రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రాలేదనో లేకపోతే ఆయన మాతో మాట్లాడలేదనో ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన కండా కప్పుకోవడం, ఇలాంటివి కొన్ని చేయడం వల్ల, తర్వాత ఆయన కూతురే, సొంత కూతురు కన్న కూతురే ఆయన్ని మా నాన్న మంచోడు కాదు, మా నాన్న కావాలని జగన్తో జత కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ఉద్దేశంతో కాబట్టి మా నాన్న ఆయన కలిశాడు. మా నాన్నకు తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నంతసేపు వాడుకుని వదిలేస్తాడని. అలాగే ఆయన కూతురు పబ్లిక్గా స్టేట్మెంట్లు వీడియోలు చేస్తుంది. కాబట్టి ఆయన అలా పక్కన పెడితే కనుక రీసెంట్గా అంబటి రాంబాబు గారు అసలు ఎలా అంటే మనం మామూలు కాదనమాట. ఆయనకు ఉండే విమర్శలు కానీ వ్యతిరేకతలు కానీ చాలా ఉంటాయి, తలకమోసనన్నీ ఉంటాయి. కాబట్టి అందులో ఇదోడు మళ్ళీ పైగా ఏంటంటే సొంత అల్లుడు మనం వాళ్ళకి ఏకి పడేస్తున్నాడు ఆయన. ఎలా అంటే మా మామగారు అలాంటోడు ఇలాంటి అసలు మా మామయ్యకి ఓటేస్తే కనుక మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు అని శాపనార్థాలే డైరెక్ట్గా వాటర్గా పెడతాడు ఆయన. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఈ రాజకీయ నాయకులకు చాలామందికి ఇదే ఎఫెక్ట్ ఎక్కువయ్యింది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ముందు ఫ్యామిలీలో సరి చేసుకోలేదా ఏంటి, లేకపోతే కావాలని ఇన్ని జరుగుతున్నాయా, మొత్తం ఏదైతేనేంటి ఇది ఓన్లీ వైసీపీ నాయకుల ఇళ్లల్లో జరగడం మాత్రమే. ఇది కొద్ది కొసమేరు పని నేనైతే అంట. చూద్దాం ఏం జరుగుతుందని. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.